ఇది ఒక పెద్ద మేజ్ లాగా ఉంది. ఒక్క సెకండ్ మిస్ అయిందంటే ఒక 1 అవర్ వేస్ట్ అయిపోతుంది. కానీ వెనకాలకు వచ్చి మళ్ళీ ఏదో మనం ముందుకు నడుస్తూ ఉన్నాము. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రజెంట్ సాంత్రగంజ్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాము. నేనైతే ట్రైన్లో బాత్రూమ్ కూడా పోలా. సో ఎట్లుందంటే చూసేదానికి మరీ దారుణంగా ఉంది. అందుకే మీకు కూడా చూపించలేదు. ఆల్మోస్ట్ 12 అయితే అవుతుంది టైము. ఇక్కడ ఏదైనా తిని మనం ఇక్కడి నుంచి బయలుదేరదు, లేదంటే మనం ఎందుకంటే ఇక్కడి నుంచి మనం సిటీ సెంటర్ పోయే లోపల ఆల్మోస్ట్ సాయంత్రం అయితే అయిపోతుంది అనుకుంటున్నా. అందుకని ముందుగా అయితే తినేసి ఇక్కడి నుంచి అయితే బయలుదేరదాం. రైల్వే స్టేషన్ బయట రాగానే ఒక హైవే ఉంది. హైవే దాటిన తర్వాత మనకి షాపులన్నీ ఉన్నాయి. ఇక్కడ వెజ్ థాలి 99 రూపాయలు అంటే తినేసిపోదాం. వెజ్ థాలి అయితే వచ్చింది. పెసరపప్పు, ఉల్లగడ్డ తాలింపు, ఏదో ఉల్లగడ్డ తాలింపు, పచ్చిమిరపకాయ, అరగంట నిమ్మకాయ ఇచ్చినారు. ఓకేనా? సో మనకి వెజ్ థాలి ఒక 99 రూపాయలు ప్లస్ ఒక వాటర్ బాటిల్ ఒక 20 రూపీస్, మొత్తం 119 రూపాయలు అయితే అయింది. ఖాళీ ఘాట్ అనేది ఇక్కడ దాదాపు మనకి హౌరానే ఒక 9 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. అక్కడి నుంచి మళ్ళీ మనం ఖాళీ ఘాట్కి పోవాలా. నాకు తెలిసి ఈవినింగ్ అయిపోతుంది అనుకుంటా. तो बम्बई से आया, ठीक है, 4-5 दिन से इधर है, तो इधर ही भटक रहा है, ठीक है ना. उसका घर का कोई पता होता नहीं है. हम लोग कोशिश किया था उसको भेजने के लिए, लेकिन उसको भेजने का कोई कोशिश नहीं मिल रहा है. क्या करना उसको कैसे भेजे उनको मालूम नहीं. 12 మంది ముంబై నుంచి ఇక్కడికి వచ్చినారంట. వాళ్ళని మళ్ళీ తిరిగి ముంబై పంపించాలంట. నన్ను ఏం చేయమంటావు అని అడిగితే ఏదో ఒకటి సాయం చేయండి అంట అతను. మనం ఏం చేస్తాం సాయం 12 మందికి. సో మనం ఇక్కడ నుంచి హౌరా స్టేషన్కి లోకల్ ట్రైన్లో అయితే తీసుకుని వెళ్ళాలా. भाई इधर लोकल ट्रेन का टिकट किधर मिलता है? तो सामने मिलता है वो जो 1 नंबर ब्रिज है ना, 1 नंबर. हाँ, 1 नंबर ब्रिज का सामने ही मिलता है. फिर भी नहीं तो इसका ऊपर जाके उधर से साइड से इस करके पूरा एकदम 1 नंबर जो ब्रिज का उधर ही जाना पड़ता है. वो कितना 1 नंबर प्लेटफॉर्म में देता है? 1 नंबर प्लेटफॉर्म उधर देता है. 1 नंबर प्लेटफॉर्म में लास्ट. थैंक यू. इधर का नहीं है. हाँ, जो बनवा रहा है कौन? हाँ, जो अमेरिका में जॉर्ज बुश इंटरनेशनल एयरपोर्ट है, हाँ, उसको फेल करेगा. ठीक है. देख रहे हैं ना. ఏందో ఏందో చెప్తున్నారు, మనకేం అర్థం కావట్లే. సో మనమైతే ఇప్పుడు 1వ నెంబర్ ప్లాట్ఫామ్ మీదకైతే వెళ్ళాలా. ఆడిస్తారంట లోకల్ ట్రైన్ టికెట్లు. ఆడ తీసుకొని ఆడ నుంచి మళ్ళీ మనము లోకల్ ట్రైన్ ఎక్కి మనం పోవాలి హౌరా దగ్గరికి. సో ఇక్కడ నేను లోకల్ ట్రాన్స్పోర్టేషన్కి కోల్కతా లోకల్ అని ఒక యాప్ ఉంది. ఇట్లా ఉంటుంది అది. నేనైతే ఈ యాప్ని యూజ్ చేసి మనం లోకల్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి అన్నీ చూసుకుంటా ఉన్నా. ట్రైన్లు, బస్సులు, మెట్రోలు మొత్తం అన్ని బస్ టైమింగ్స్ ఎక్కడి నుంచి ఎక్కడికి దాని లొకేషన్ అంతా ఇచ్చుంటాడు. ఇక్కడ హౌరా జంక్షన్ 5 రూపీస్, 5 రూపాయలు అంట హౌరా జంక్షన్కి. ఇక్కడ నుంచి 15 మినిట్స్కి ఒక ట్రైన్ అయితే ఉంది హౌరా జంక్షన్కి. ఇది కొంచెము ఈ రైల్వే స్టేషన్ కొంచెం చాలా కన్ఫ్యూజ్గా ఉంది. మనం దిగింది యాక్చువల్గా 5వ నెంబర్ ప్లాట్ఫామ్లో. ఆడ నుంచి మళ్ళీ 1వ నెంబర్ ప్లాట్ఫామ్ పోయి మళ్ళీ అక్కడి నుంచి ఆ టికెట్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ 5వ నెంబర్ ప్లాట్ఫామ్కి అయితే వస్తున్నాము. తిరిగిందంతా అరిగిపోయింది. ఆడ నుంచి ఆడికి పోయి వచ్చాను. 1800 ये पूरा स्टैंड भी आएगा इधर. GoPro Hero 10 20 to 25,000. यूट्यूब के लिए अच्छा कैमरा है. అన్న పోలీస్ అన్న అన్ని GoPro స్టాండ్ అన్ని అడుగుతా ఉన్నాడు. ఆయన కూడా వ్లాగర్ అవుతాడేమో, యూట్యూబర్ అవుతాడేమో. नहीं करना अभी यहाँ पे स्टेशन में नहीं करना. सार्वजनिक स्थान है ना, यहाँ बंद करना. तो सब जगह ऐसा 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 भाई ऐसा. సో ఇక్కడ లోకల్ ట్రైన్ రచ్చరచ్చగా ఉంది, అస్సలు ఖాళీ అయ్యలేదు. మనకి ఆ పోలీసు వాడు వచ్చి రైల్వే స్టేషన్లో తీసేదానికి లేదు అది అన్నాడా. డిలీట్ చేయమన్నాడు వీడియోలో. నేనుండి సింగిల్ క్లిప్ వస్తుంది, డిలీట్ చేసేదానికి కుదరదని చెప్పా.
సర్లే మళ్ళీ అది ఇక్కడ చూపించకూడదు రైల్వే స్టేషన్ అది ఇది చెప్పినాడు. సరే మళ్ళీ డిలీట్ చేస్తా ఎడిటింగ్లో అని చెప్పేసి మనమైతే వచ్చేసినాం. మనమైతే సత్రగంజ్ రైల్వే స్టేషన్ నుంచి అయితే బయలుదేరిపోతున్నాం. यूट्यूब के लिए किधर से? मुर्शिदाबाद। किधर है वो? नहीं, मैं आंध्रा से। लालगोड़ा लालबाग में। अच्छा, సో మొత్తానికైతే హౌరా జంక్షన్లో వచ్చి పడినాము. ఇది ఒక పెద్ద మేజ్ లాగా ఉంది. ఒక్క సెకండ్ మిస్ అయిందంటే ఒక 1 అవర్ వేస్ట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం మెట్రో స్టేషన్కి వెళ్ళాలి. ఇండియాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అండ్ బిజియెస్ట్ రైల్వే స్టేషన్ ఇది హౌరా రైల్వే స్టేషన్. మొత్తం 23 ప్లాట్ఫామ్స్ ఉంటాయి ఇక్కడ. ఇది హౌరా మెట్రో స్టేషన్. ఇది అండర్ గ్రౌండ్ అనమాట. మామూలుగా ఇప్పుడు మన హుగ్లీ రవర్ కింద నుంచి అయితే పోతాం అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ ఇది. ఇట్లాంటి మనకి చెన్నైలో కూడా ఉంది. ఖాళీఘాట్ 1 టికెట్. సో 25 రూపాయలు అయితే టికెట్ తీసుకున్నాం మనం. సో మన ఖాళీఘాట్ ఉండేది బ్లూ లైన్. మనం ప్రజెంట్ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేది గ్రీన్ లైన్ అనమాట. సో మనం గ్రీన్ లైన్ లో నుంచి బ్లూ లైన్ లోకి ఎస్పల్లా ఆడే అనే లొకేషన్ దగ్గర అనే స్టేషన్ దగ్గర మనం అయితే చేంజ్ అవ్వాలి. ఈ ఎస్కలేటర్ లో కిందకి దిగడమే సరిపోతుంది. పాతాళ లోకంలో ఉన్నట్టుంది. ఇది చాలా కిందకు ఉంది. ఇప్పటికీ నాకు తెలిసి ఒక 5 అంతస్తుల కిందకైతే వచ్చినాము. ఇంకా కిందకి పోతా ఉంది. సో ప్రజెంట్ అయితే మనం అండర్ గ్రౌండ్ మెట్రోలో అయితే వెళ్తున్నాము. సో మనం ఇంకా పైకి వస్తున్నాము. ఆల్మోస్ట్ అది ఒక 10 ఫ్లోర్ కింద ఉంటే ఇది మాత్రం పైన ఉంది. ఇక్కడ నుంచి బ్లూ లైన్ షిఫ్ట్ అవ్వాలంట. బ్లూ లైన్ షిఫ్ట్ అయినామంటే ఇంకా ఖాళీఘాట్ దగ్గర దిగచ్చు. ఇక్కడ చూడండి కింద బ్లూ లైన్కి మారే వాళ్ళు మర్చిపోకుండా దారి కింద అడుగు గుర్తులు కూడా బ్లూ లైన్ వేసి పెట్టినారు. సో మొత్తానికైతే మనం సక్సెస్ఫుల్గా ఖాళీఘాట్ మెట్రోకి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి ఎంత వాకబుల్ డిస్టెన్స్ హాస్టల్లో. అడగిన తర్వాత హాస్టల్ చూపిస్తారండి. అంటే మెట్రో ట్రైన్ ఉండబట్టి కొంచెం ఫాస్ట్ అయింది. అదే ఇంతకుముందు బస్సులో అయితే రాత్రి అయిపోయింది. ప్రజెంట్ 3కి అయితే వచ్చినాం ఇక్కడికి. ఈరోజు నా వల్ల కాదు. ఈరోజు పోయి పొనుకునే నిద్రపోయేది అయిపోయింది మన పని. సత్రగంజ్ నుంచి ఖాళీఘాట్కి వచ్చేటానికి మెట్రో స్టేషన్ దిగి అటు ముందర రావాల్సింది. వెనక్కి వచ్చి వెనకాల ఎగ్జిట్లో నుంచి బయటకు వచ్చినాము. దాంతో మళ్ళీ ఇటు ముందరకి నడవాల్సి వస్తూ ఉంది. కొంచెం దూరం ఒక 1/2 కిలోమీటర్. అదే అటు ముందరగా వెళ్ళిపోయి ఉంటే మెట్రో ట్రైన్ దిగి అటు ముందరగా వెళ్ళిపోయి ఉంటే ఆ ముందర నుంచి ఎగ్జిట్ ఏంటి అక్కడి నుంచి అటు దగ్గర మన హాస్టల్. కానీ వెనకాలకు వచ్చి మళ్ళీ ఏదో మనం ముందరకి నడుస్తూ ఉన్నాము. తప్పదు. ఇదిగోండి బబుల్ బెడ్స్ ఉంది. ఇదే మన హాస్టల్లో. దీనికోసం ఎట్టట తిరుక్కుని వచ్చినాము. మొత్తానికైతే సాధించి పట్టుకున్నాం దీన్ని. సో మనమైతే సాంత్రగంజ్ నుంచి కోల్కతా లోకల్ ట్రాన్స్పోర్ట్ అయితే హాస్టల్కి అయితే వచ్చేసినాము. నేనైతే ఇప్పుడు ఫుల్గా టైర్డ్ అయిపోయినా. పొద్దున్న నుంచి స్నానం లేదు ఏం లేదు. అర్జెంటుగా ఫ్రెష్ అప్ అయిపోయి కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలా. హాట్ వాటర్ అవైలబుల్ నా? హాట్ వాటర్ అవైలబుల్. ఓకే. ఎక్స్ట్రా చార్జ్ ఆర్ నో? ఓకే, థ్యాంక్ యూ. If you are in a hill station, then that will be charged. ఓకే. సో మనమైతే చెక్ ఇన్ చేయాలి ఆన్లైన్లో. ఇది కోసేపు పని. మీకైతే కోల్కతా మొత్తం ఎక్స్ప్లోర్ అయితే పొద్దున్న నుంచి స్టార్ట్ చేద్దాము. ప్రజెంట్ అయితే ఈ వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనమైతే మళ్ళీ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.